వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. ఈ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పెంచలకోనలో నరసింహస్వామి టెంపుల్ దగ్గర మనకు ఈ యోగాంధ్ర ఇనిషియేటివ్ అనేది టేకప్ చేశాము. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అదేవిధంగా టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఈ ఇనిషియేటివ్ అనేది టేకప్ చేయడం జరిగింది. యోగా అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా భాగస్వామ్యం అవ్వాలి. ప్రస్తుతం ఉన్న నేపథ్యంలో లైఫ్ స్టైల్ డిసీజెస్కి యోగా ఒక చక్కని సమాధానం చెబుతుంది అనే మెసేజ్ అందరిలోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో అదేవిధంగా టూరిజం లొకేషన్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది. టూరిజంలో భాగంగా మనం ఇవాళ ఇక్కడ పెంచలకోనలో నరసింహస్వామి గుడిలో మనం ఈ యోగా కార్యక్రమం అనేది కండక్ట్ చేసాం. అదేవిధంగా 21 జూన్న నెల్లూరు జిల్లాలో సుమారుగా 7,000 లొకేషన్స్ ఐడెంటిఫై చేస్తున్నాము. ప్రతి గ్రామము వార్డు స్థాయిలో పార్క్ అవ్వచ్చు, రోడ్ అవ్వచ్చు, గ్రౌండ్ అవ్వచ్చు, ఇలా వివిధ రకాలైన లొకేషన్స్ మనం నామినేట్ చేసి పెట్టుకున్నాం. 7,000 లొకేషన్స్, సుమారుగా 5,000 నుంచి 6,000 మంది ట్రైనర్స్ని కూడా మనం ట్రైన్ చేస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకుని జూన్ 21న ప్రతి ఒక్కరూ కూడా యోగాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాం. పుణ్యక్షేత్రంలో యోగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబంలో ఒక అరగంట యోగా చేస్తే వాళ్ళకి ఎలాంటి జబ్బులు రావు, ఆరోగ్యంగా ఉంటారు, ఖర్చు కూడా ఉండదు. కాబట్టి ప్రతి కుటుంబంలో పిల్లలు కానీ పెద్దలు కానీ ఒక అరగంట సేపు యోగాని కంటిన్యూ చేయాలని చెప్పనేసి తెలియజేయడం జరిగింది. ఇది మరి ఎవరైతే యోగా చేస్తున్నారో ఈరోజు మనం తీసుకుంటే బ్రహ్మాండంగా 75-80 సంవత్సరాలైనా కానీ ఆరోగ్యంగా యాక్టివ్గా ఉంటున్నారు. ఈరోజు 30 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులు వచ్చి హాస్పిటల్ పాలై ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ యోగాని కానీ చేస్తే ఎలాంటి మోకాళ్ళ నొప్పులు కానీ ఉండవని చెప్పని కూడా తెలియజేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నాతో వచ్చాడు ఈయన యోగాలతో, ఈయన 75 సంవత్సరాలు, ఈయన అన్ని ఆసనాలు వేస్తాడు, చిన్నపిల్లలు వేసినట్టు అన్ని ఆసనాలు వేస్తాడు. కాబట్టి ఆయన్ని కూడా మనం ఆశ తీసుకొని అందరూ కూడా యోగా చేయాలని చెప్పేసి తెలియజేస్తాం. సార్ ఎక్కడ నిర్వహించారు చెప్పండి సార్. ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి వర్యులు కూడా ప్రతిరోజు 2 గంటలు చేస్తారు. దీన్ని యోగాని రాబోయే రోజుల్లో టెక్స్ట్ బుక్లో కూడా పెట్టి ఒక క్లాస్ లాగా సిలబస్లో పెట్టేసేసి అది ఒక క్లాస్ లాగా ఉపాధ్యాయులు కూడా నేర్పించాలని చెప్పారు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.